అంశాలు కూడా కాదని నా భావన. చిన్నప్పటి గారు ఏంటి మీ వెర్షన్ ఏంటి ఒకసారిగా యూటర్న్ తీసుకున్నారని సోషల్ మీడియా హోరెత్తిస్తుంది. 99 వీక్షకులుగా అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. ఈరోజు మా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాలతోటి 2 రాష్ట్రాల్లో కూడా ఆయన్ని మరొకసారి గుర్తు చేసుకున్నటువంటి సందర్భం. ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటాను ఉన్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇప్పుడు బాలకోటయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఎవ్వరు రానియండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం, వాళ్ళకు ఒక తొడుగు తొడగటం, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటాం. బోర్గుడ్డ నీళ్ళు అయిపోయింది, శ్రీరెడ్డి అయిపోయింది, సాయి కృష్ణ అయిపోయింది. ఇప్పుడు ఇతను రావణ్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎవరు చెప్పారు మరి బాలకోటయ్య గారికి? నాకైతే తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే, మానవులకి మన మనుషులకి ఎవరికైనా సరే ఉన్నటువంటి హక్కులని కాలు రాయొద్దు అనే దాని మీద మాత్రమే మాట్లాడతాం. సాయి కృష్ణకి బ్రతికే హక్కు ఉంది, రావణ్కి మాట్లాడే హక్కు ఉన్నది అన్న దాని మీద మాత్రమే మాట్లాడతాం. కానీ రావణ మాట్లాడినటువంటి దేవతల్ని తిడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకోవటం, ఇదేమన్నా సంబరాలు చేసుకునేటటువంటి మాటలకి సంబంధించిన అంశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా చెప్పిందా? ఇలా మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పినా, లేకపోతే మా కొడాలి నాని గారు చెప్పినా, ఎవరు చెప్పినా ఏం చెప్తా ఉన్నారు? ఎవరు రావణ అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏందనంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల నుంచి ఆడేస్తుంది. అదేంటి ఆయన చెప్తున్నారు కదా బాలకృష్ణ గారు వీళ్ళందరికీ. అదేనండి సార్, అదే సార్ ఈ రోజు చెప్పడం వస్తాం సార్. ఏమో అందులో సార్ చెప్తాం సార్. అయిపోయింది కదా, మీ భాష అయిపోయింది కదా, మీరు అయిపోయింది కదా, ఆగండి సార్. ఇస్తానండి సార్ రానియండి సార్, రా మమ్మల్ని. వర్మ గారు ఆయన్నే మాట్లాడమనండి, నేను ఎందుకు మాట్లాడతా? ఆయన నేను అడ్డుపడలే. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త రావణని అతను చెప్పండి, కొడాలని చెప్పినట్టుగా మీరు కూడా. సరే అడుగుతున్నాడు. అదే కదా సార్ చెప్తా ఉంది. ఈరోజు ఎందుకు అనుమానం వస్తా ఉందంటే, మీరు అడిగినటువంటి అంశం మీద ఎందుకు అనుమానం వస్తా ఉందంటే, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని అన్నందువల్ల పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మనుషులు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కేసులు పెడితే దానికి సంబంధించిన దాని మీద కానీ రావణ అంశం మీద కానీ ఎంత జరుగుతున్నా కానీ తెలుగుదేశం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళ మనిషి ఏమని చెప్పేసి అనుకునేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏది పడితే అది మాట్లాడినటువంటి వ్యక్తి. ఆయనవి మా చుట్టం కాదు, మా పార్టీ కాదు, మాకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. కానీ ఎవరైనా సరే, సాయి కృష్ణ కూడా మా పార్టీకి సంబంధించిన వాడు కాదు, పవన్ కళ్యాణ్ గారి అభిమానే. పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలోనే అతను బూడిదైనటువంటి పరిస్థితి. అందుకనే కదా బూడిద పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని ఇది బూడిద పార్టీగా ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా చేస్తా ఉంది. ఇలా ఇప్పుడు మీరు కొత్త విషయం చెప్తా ఉన్నారు, ఎన్ఐఏ వచ్చింది, ఎన్ఐకి సంబంధించినటువంటి. అసలు వీళ్ళు దాని మీద దృష్టి పెడితే కదా సార్, లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెడితే కదా హోమ్ మినిస్టర్ పని చేయనీరు, ఎడ్యుకేషన్ మినిస్టర్ పని మాత్రమే చేయడం, మిగతా పనులన్నీ చేస్తూ ఉంటారు. ఈ రకంగా చేస్తూ ఉండి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి కంకణం కట్టుకున్న కూటమి ఇది. అలాంటి పరిస్థితుల్లో బాలకోటయ్య గారు అసలు ఇది సందర్భమే కాదు, ఈ అంశాల గురించి మాట్లాడదు. ఎందుకంటే ఇవన్నీ మాట్లాడితే వాళ్ళ ఉసుకులన్నీ బయటపడతాయి కదా, బూడిద పార్టీకి సంబంధించిన అంశాలన్నీ బయటకు వస్తాయని బాధ. అరుణ గారు.